నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అని పాట ఒకటుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే. లష్కరే తోయిబా ఉగ్రవాదే చెప్తుండే గత 4 ఏళ్లలో 30 మంది లష్కరే తోయిబా నాయకులు అనేక మంది చచ్చిపోయారని కమాండరే చెప్పుకొచ్చాడు. అది ఒక ఎత్తు. ఓ పక్కన ఇప్పుడు బెలూచ్ రెబల్స్ రేపు ఆగస్టు 11వ తారీఖున వాళ్ళు స్వతంత్ర దినోత్సవం ప్రకటించుకున్నారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు బెలూచ్ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2 ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం తిరగడానికి భయపడుతున్నారు. మూడో పక్కన పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో పతాక స్థాయికి చేరినటువంటి దాడుల కారణంగా అక్కడ సైన్యం కింద తిరగాలంటే భయపడుతోంది. అవసరమైతే లేపి పడేస్తున్నటువంటి సందర్భము చూస్తున్నాం. వీటన్నిటికీ తోడు ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం వెళ్ళినేమో సౌదీ అరేబియా కోసం ఇరాన్ వాళ్ళ చేతిలో చావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే భారతదేశంలో ఉగ్రవాదాన్ని పంపించి ఉగ్రవాదుల ద్వారా ఇక్కడ అల్లకల్లోలం సృష్టిస్తా ఇక్కడ హింసాకాండ చెలరేగించేలా చూసినటువంటి పాకిస్తాన్కి ఇప్పుడు స్వదేశంలోనే సమస్య అవుతుంది. గత 2 వారాలలో 26 దాడులు జరిగినాయి. 100 మందికి పైగా సెక్యూరిటీ పర్సనల్స్ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏం జరుగుతోందో అర్థం కాక బిత్తరపోతున్న పరిస్థితి పాకిస్తాన్ది.